హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఉచితంగా తీర్థయాత్రలు చూపించే సంస్థలను గురించి తెలుసుకుందాము. ఒక్కసారైనా తిరుమల దర్శనం చేసుకొని వాళ్ళు ఉంటారా? ఆ సందేహమే వచ్చింది హైదరాబాద్కు చెందిన వ్యాపారి వేణుకుమార్కు. ఓసారి నాగోల్లో ఉన్న ఓ గుడికి వెళ్ళినప్పుడు తిరుపతికి వెళ్ళని వాళ్ళు ఉన్నారా అంటూ మైకులో అడిగాడు. మేం వెళ్ళలేదు అని చాలామంది చెప్పడం చూసి ఆశ్చర్యపోయాడు. దాంతో తన సొంత డబ్బులతోనే కొందరికి మురికివాడ ప్రజలను ఏడుకొండలు ఎక్కించాడు వేణుకుమార్. తిరుమలకి వెళ్ళాలన్నా పేదరికంతో వెళ్ళలేని వారి కోసమే స్నేహితులతో కలిసి శ్రీ అష్టోత్తర శతచుక్కల చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. భక్తులకు తిరుమల వెళ్ళడానికి రాను పోను ఛార్జీలు, వసతి, భోజనం అన్నీ వాళ్లే చూసుకుంటారు. దివ్యాంగులకు ఈ సంస్థ స్వచ్ఛంద సేవకుల వెంట ఉండి మరీ సాయం చేస్తారు. అలాగే ఈ ట్రస్టు సేవలకు సాయంగా తిరుమల తిరుపతి దేవస్థానము ఉచిత వసతి, దర్శన ఏర్పాట్లు చేస్తుంది. గత 10 ఏళ్లలో 2800 భక్తులను వెంకన్న దర్శన భాగ్యం కల్పించింది. ఈ ట్రస్ట్ నిరుపేదలు, దివ్యాంగులు ఎవరైనా ఈ సంస్థను సంప్రదించవచ్చు. అనాథాశ్రమంలోని పిల్లలకు, వృద్ధులకు అన్నం పెడతారు కొందరు, దుస్తులు ఇస్తారు మరికొందరు. కానీ వరంగల్లోని సులక్ష సేవా సమితి వాళ్ళని పర్యాటకులను తీసుకెళుతుంది. 2013లో మండువా సంతోష్ స్నేహితులతో కలిసి ఈ యాత్రా సేవను ప్రారంభించారు. 1000 స్తంభాల గుడి, జూ పార్కు, రామప్ప పాకాల సరస్సు ఇలా వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాలని, హైదరాబాద్ నగరంలోని పర్యాటక ప్రదేశాలను చూపిస్తున్నారు. అనాథాశ్రమాల నుంచి ఎవరు సంప్రదించినా వాళ్ల కోసం ఈ సేవా సమితి ప్రత్యేకంగా పర్యటనలను ప్లాన్ చేస్తుంది. ఢిల్లీ, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన పేరుతో ఓ పథకాన్ని తెచ్చారు. 60 ఏళ్లు దాటిన వాళ్లను ఉచితంగా దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు తీసుకెళ్లడమే దాని ఉద్దేశము.